డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఈ సమీక్షలో చూస్తే అటు అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర టెలికాన్ఫరెన్స్ని నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, పొంగులేటి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జూపల్లి తదితర మంత్రులంతా కూడా, సంబంధిత శాఖ అధికారులంతా కూడా ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. కాన్ఫరెన్స్లో ప్రధానంగా మంత్రులకి, అదేవిధంగా మరొకవైపు అధికారులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ కూడా అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ఈ ఏదైతే రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారందరికీ కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా తీర్చాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఎవరైనా సరే అధికారులు సెలవుల్లో ఉంటే వారందరూ వెంటనే రద్దు చేసుకొని పనుల్లో నిమగ్నం అవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కూడా వాగులు, నదులన్నీ కూడా పొంగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పనులుంటే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరొకవైపు హైదరాబాద్ నగరవ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా, జిహెచ్ఎంసీ బృందాలు, మాన్సూన్ బృందాలంతా కూడా నగరంలో ఎక్కడికక్కడ వరదలను, మరొకవైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఒకవైపు టెలికాన్ఫరెన్స్ ముగిసింది, మరొకవైపు సచివాలయం కేంద్రంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సీఎంఓ కార్యాలయానికి పంపించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నగరంలో మాత్రం నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. మరొకవైపు మాన్సూన్ బృందాలు, జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా సంబంధిత ప్రాంతాలకి తరలి వెళ్ళడం జరిగింది. మరొకవైపు జిహెచ్ఎంసీ కార్యాలయం కేంద్రంగా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడి నుంచి ఎవరికి ఎటువంటి అత్యవసర అవసరాలు ఉన్నా సరే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం నగరంలో కురుస్తున్నటువంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అలర్ట్ అయింది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులంతా కూడా ఆ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.